హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను మజ్జిగతోటి మజ్జిగ బటర్ తోటి, మన దగ్గర పెరుగు ఉంటే పుల్లటి పెరుగుతోటి ఇలాగ వాము కారాలు చేసుకోవచ్చు. మనం ముందుగా మనకి ఒక గిన్నెడు ఒక కప్పు శనగపిండి, అదే కప్పు వరిపిండి బియ్యం పిండి వేసుకోండి. అదే కప్పు పుల్లటి పెరుగు కూడా వేసుకోండి. దానికి టేస్ట్ తగ్గ కారం, ఉప్పు, పసుపు వేసుకొని అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలండి, బేకింగ్ పౌడరు, కొద్దిగా వాము, మనకి వాము గ్రైండ్ చేసుకున్న వాము వేసుకుంటే దిగుతాయండి కొద్దిగా. అప్పుడు పెరుగు వేసుకొని కలిపేసుకోండి. కొద్ది నీళ్ళు వేసుకొని చపాతీ ముద్ద అలాగా, అంటే మనం జంతికలు అవి చుడతాం కదా, అలాగే కలుపుకోండి. మరీ గట్టిగా కాదు, మరీ పలచగా కాదు, కలుపుకోవాలి. నేను వాము కారాలు చేసి గొట్టంలో పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని నూనె మరిగాక ఇలా వేసుకోవచ్చు. మనం తింటుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఇలా వేసుకున్న వెంటనే తిప్పకండి. ఒక నిమిషం అది వేగాక అప్పుడు తిప్పండి. మనం నూనె వేసాక అలాగ వేగాక తిప్పితే బాగుంటాయండి. వెంటనే తిప్పేస్తే నూనె ముద్దలాగా ఉంటాయి కొద్దిగా. అంటే ఇది మజ్జిగతోటి కాబట్టి కొద్దిగా వెంటనే తిప్పకూడదు. ఇలా అటు ఇటు తిప్పి వేయించుకొని తీసుకోండి. ఎర్రగా వేగాక తీసుకోండి. అంటే మనకు కరకరలాడాలి కదా. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా మజ్జిగ వాము కారాలు రెడీ అయిపోయి. మీరు ట్రై చేయండి. ఇలాగ అన్నీ చేసుకోండి, చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్లో పెట్టండి. మాకు వర్షాలు పడుతున్నాయి, అందువల్ల వేడివేడిగా వేసుకొని తింటే బాగున్నాయి, పుల్ల పుల్లగా ఉన్నాయి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.